మరొక పేరు కూడా ఉంది, ఆనంద ముద్ర అని. మన లోపలటువంటి అపారమైనటువంటి ఆనందం, సంతృప్తి రావడం జరుగుతుంది. చక్కగా మనకు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము కలిగేది ఒక్కరు ఎక్కువ తెలుస్తుంది. ఏం జరిగినా అలాగే కూర్చోవాలి. కొందరికి దోమలు కుట్టినట్లు, చీమలు కుట్టినట్లు, శరీరంలో అక్కడక్కడ దురదైనట్లు అనిపిస్తుంది. అది చాలా సహజం. మొసలడం కానీ కళ్ళదిరవడం కానీ చేయరాదు. మనం ఈరోజు చక్కగా అద్భుతమైనటువంటి ధ్యానాన్ని నేర్చుకుంటున్నాము. కొత్తగా నేర్చుకున్నప్పుడు మనకు కొద్దిగా మన మనసు ఒప్పుకోదు, కానీ మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయాలి. అనగా రాగా మక్ష ఇల్లుచుండు, తినగ తినగా మేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదా విరామ వినునరేమ. ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ద మ్యాన్. జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలంటే, ఉన్నతంగా ఎదగాలి అంటే, వేరే వారికి చేతులు చాపకుండా జీవించాలి అంటే, మనోస్థైర్యం కావాలంటే, చక్కటి ఆరోగ్యము, ఆనందం కావాలంటే ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఈ ధ్యానాన్ని ఎక్కడైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. భోజనం చేసిన తర్వాత చేయవచ్చు, భోజనానికి ముందు కూడా చేయవచ్చు. మధ్యాహ్నము, సాయంత్రము. కళ్ళు మూసుకో బాబు, తెరవద్దు కళ్ళు. కొందరు సూపర్గా కూర్చున్నారు, అసలు మసలకుండా కూర్చున్నారు, అద్భుతంగా కూర్చున్నారు. మరోసారి చెప్తున్నాను, కొత్తగా ధ్యానం చేసే వారికి తల వేడి కావడము, తల బరువు ఎక్కడము, తల తిప్పినట్టు కావడం చాలా సహజం. శరీరంలో అక్కడక్కడ దుర్దగా అనిపిస్తుంది, దోమలు కుట్టినట్టు, చీమలు వాడినట్టు అనిపిస్తుంది. కొందరికి లోపల నుంచి ఆయాదింపులు రావడము, దగ్గు రావడము, ఆయాసం రావడము, తల తిప్పినట్టు కావడము జరుగుతుంది. అలాగే కూర్చోవాలి. ఇలా చెప్పి దగ్గర పెట్టి బాబు. చివరి 1 నిమిషం మాత్రమే. మనం ఏం జరిగినా కానీ చేతి వేల నుంచి వేలు విడదీయడం కానీ, కళ్ళు తిరగడం కానీ చేయరాదు. గుట్టలు గుట్టలు, కుప్పలు కుప్పలుగా ఆలోచనలు వస్తుంటాయి. వాటన్నింటినీ కట్ చేసి మనం ఓన్లీ మన శ్వాసను మాత్రమే గమనించాలి. మన ముక్కు ద్వారా లోపలికి వెళ్ళే గాలి, బయటకు వచ్చేటువంటి గాలిని గమనించాలి. అదే ధ్యానం, శ్వాస మీద ధ్యాస. మన లోపల కూడా పట్టుదల ఉంది. మనం కూడా జీవితంలో ఏదో ఒకటి సాధించడానికి వచ్చాము. మన యొక్క విల్ పవర్ పెంచుకోవడానికి చక్కటి తేలికైనటువంటి మార్గము ఈ యోగా, ధ్యానము. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరిన వారందరూ తప్పకుండా, క్రమం తప్పకుండా చేసేటువంటి ప్రక్రియ యోగ ప్రక్రియ, ధ్యాన ప్రక్రియ. ఏ రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా మన ప్రధాన ఈ సాధన చేసిన వారి అయిపోయింది. చెప్తే 30 సెకండ్స్ ఎక్కడ మూసుకో. కేవలం శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తుంటే కట్ చేయాలి. ఆలోచన రహిత స్థితే. కొత్తగా ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. చివరి 30 సెకండ్లు మాత్రమే. మన జీవితంలో మనం ఎంతో సమయాన్ని వృధా చేస్తుంటాం. ధ్యానం చేయడము, యోగా చేయడము వృధా కాదు. ఇది పెట్టుబడి, ఆరోగ్యానికి పెట్టుబడి, ఆనందానికి పెట్టుబడి.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. బలవంతంగా గాలి చేయాల్సిన అవసరం లేదు బాబు. సాధారణంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించాలి. కొందరికి తుమ్ములు రావడం కూడా చాలా సహజం. వన్ 2 3 4 5 నెమ్మదిగా 2 చేతి వేలు విడదీసి కళ్ళ పైన పెట్టుకోవాలి. 5 4 3 2 1 నెమ్మదిగా కళ్ళు తెరిచి ఎవరి చేతులు